మన జమ్మలమడుగులో అత్యున్నత పరిమాణాలతో ఆరాధ్య డెంటల్ హాస్పిటల్, ఇంట్రావరల్ స్కానర్, లేజర్ డెంటిస్ట్రీ, ఓపీజీ ద్వారా డిజిటల్ ఎక్స్రే తో మన జమ్మలమడుగులో ట్రీట్మెంట్ అందించబడును. ఆరాధ్య డెంటల్ హాస్పిటల్, అందుబాటులో ఆధునిక దంత వైద్యం, కాపు వీధి, జమ్మలమడుగు. సరికొత్త కోణం ఏంటంటే గన ఆయన పిఏ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిఏ కేఎన్ఆర్ అంటే ఆల్మోస్ట్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఒక జెడ్పీటీసీ స్థాయి దగ్గర నుంచి మినిస్టర్ వరకు అందరికీ తెలిసినవాడు కేఎన్ఆర్. కారణం, జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా ఆఫీస్లో 24 గంటలు ఉండేవాడు. మా అపాయింట్మెంట్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి గారితో చూసేది కేఎన్ఆర్ఏ. కేఎన్ఆర్కి ఎంతవరకు సంబంధం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అంటే గన మా అపాయింట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారితో కుదిర్చేంత వరకే. ఉదాహరణకు నేనే ఫోన్ చేస్తా కేఎన్ఆర్కు, నేను సార్ను రేపు కలవాలనుకుంటున్నా కేఎన్ఆర్ అంటే ఓకే అన్న, సార్తో మాట్లాడి మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా అని చెప్పి సార్ లీజర్ అవర్స్లో ఇంట్లో ఉండేటప్పుడు రాచమల్లు ప్రసాద్ రెడ్డి అన్న ఫోన్ చేసినాడు, సార్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు, రేపు అపాయింట్మెంట్ అడిగినాడంటే రేపు అపాయింట్మెంట్లు ఏముండే చూడు కేఎన్ఆర్ అని చూసి వీలుంటే కదా రేపు అపాయింట్మెంట్ ఏర్పాటు చేయడం, లేకపోతే మరుసటి రోజో మళ్ళీ కేఎన్ఆర్ నాకు ఫోన్ చేసి అన్న రేపు అడిగినారు, రేపు లేదు ఎల్లుండి అన్న. ఇది కేఎన్ఆర్ బాధ్యత. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు, మంత్రులకు, మున్సిపల్ చైర్మన్, ఈ స్థాయి కలిగిన మనుషులకు జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇప్పించే ఆఫీస్ కార్యక్రమం మాత్రమే కేఎన్ఆర్ సంబంధం. కానీ ఇప్పుడు సిట్ అధికారులు మళ్ళీ కేఎన్ఆర్ను నిన్న బుధవారం, బేస్తవారం 2-3 రోజులు పిలిచి విచారిస్తున్నారు. ఏమని, నీకు లిక్కర్ స్కామ్తో సంబంధం ఉంది, నువ్వు లిక్కర్ స్కామ్లో నువ్వు కూడా 100 కోట్ల రూపాయలు నువ్వు సంపాదించినావు అని చెప్పి కేఎన్ఆర్ అందులో ముద్దాయం చేసే ప్రయత్నం, లేకుంటే కేఎన్ఆర్ మీద ఒత్తిడి చేసి జగన్కు దాన్ని అంటగట్టే ప్రయత్నం చేసే ప్రయత్నంలో భాగంగా సిట్ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది ఎక్కడి న్యాయం? ఇది అందరినీ అయిపోయినారు. హైదరాబాద్లో సునీల్ ఉంటే సునీల్ అత్యంత ఆప్తుడు ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే ఆత్మీయతగా ఉంటారో అట్టి మనుషులందరినీ అనుమానించేదే, అట్టి మనుషులందరి మీద ఒత్తిడి చేసేదే, అటువంటి మనుషులందరికీ సిట్ అధికారులు నోటీసులు పంపేదే, వాళ్ళని తిప్పేదే, ఒత్తిడి చేసేదే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన తీసుకొచ్చేదే, జగన్మోహన్ రెడ్డి గారి పేరు వారి నోట్లో నుంచి చెప్పించే ప్రయత్నం చేసి వారి నోట్లో నుంచి ఆ పేరు వచ్చే పేపర్ మీద ఆ పేరు రాసి జైలు పంపాలనే ప్రయత్నం. ఏమంటే ఏ ఒక్కరు కూడా ఆయన పేరు చెప్పకపోవడం కానీ, ఆయనకు కేసులో సంబంధం ఉండే సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల 2 సంవత్సరాలైనా మీరు చేతులు పిసుకుంటానే ఉన్నారు తప్ప మీరు సాధించింది అయితే ఏమీ లేదు. మీకు మళ్ళా మేము చెప్పగలిగింది ఏంటంటే కేఎన్ఆర్కు ఒక 19 కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరిగినాయని చెప్పి సిట్ అధికారులు మాట్లాడుతున్నారు. ఈనాడు పత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాలు రాస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, 19 కోట్ల రూపాయలు కేఎన్ఆర్ వ్యాపార లావాదేవీల ప్రకారం తీసుకొని వ్యాపారం చేస్తే తిరిగి మళ్ళీ అతను వచ్చినేది ఎంత, బ్యాంకు ద్వారా అతను తిరిగి ఇచ్చినేది ఎంత? 19 కోట్ల రూపాయలకు మళ్ళీ 18 కోట్లు 19 కోట్లు తిరిగి ఇచ్చిన దాఖలాలు కూడా అతనికి కనిపిస్తూ ఉన్నాయి. మరి వ్యాపార లావాదేవీల్లో తీసుకోవడం ఇవ్వడం మీకు లీగలైజ్గా కనిపిస్తూ ఉంటే అతను ఏ విధంగా లిక్కర్ స్కామ్లో ముద్దాయి, ఏ విధంగా అతన్ని ప్రశ్నించాలా, ఏ విధంగా అతను జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టాలన్న ప్రయత్నం చేస్తారు మీరు? యాక్చువల్గా కేఎన్ఆర్ అనే వ్యక్తి 2007 సంవత్సరం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అసైస్ అతను ఇన్కమ్ ట్యాక్స్కి అతను పన్ను చెల్లిస్తూ ఉన్నాడు 2007 సంవత్సరం నుంచి. అతని ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా లీగలైజ్గా ఉంటాయి, ఎవరైనా చూసుకోవచ్చు, వచ్చిన ఇబ్బంది లేదు. అయినా మాకు తెలియగలుగుతాం, జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామే చేస్తే, ప్రజలారా లిక్కర్ స్కామే చేయాల్సి చేస్తే పిఏల ద్వారా వ్యవహారం నడిపేవాడా, కేఎన్ఆర్ ద్వారా వ్యవహారం నడిపేవాడా? మీరే ఒకసారి ఆలోచన చేయండి. కేఎన్ఆర్ యొక్క బాధ్యత ఏంది, కేఎన్ఆర్ యొక్క స్థాయి ఏంది? కేవలం మా యొక్క అపాయింట్మెంట్ను మాత్రమే ఖరారు చేసే బాధ్యత మాత్రమే కేఎన్ఆర్కు ఉంది. అట్టి మనిషి ద్వారా ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నైజం కలిగిన వాడా? అయినా 15 కోట్లు 10 కోట్లు అతని వ్యాపార లావాదేవీలకు సంబంధించి దాన్ని తీసుకొచ్చి ఏమన్నా అర్థం పట్టం ఉండే మాటలేనా? తీసుకున్న డబ్బును మీకు కనిపించినప్పుడు అతను తిరిగి చెల్లించిన డబ్బు కూడా మీకు కనిపిస్తుంది కదా. 19 కోట్ల రూపాయలు ఆర్థిక లావాదేవీలు వ్యాపారానికి జరిగినాయంటే 18 కోట్ల 95 లక్షల రూపాయలు తిరిగి అతను చెల్లించిన ఆర్థిక లావాదేవీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి సునీల్ అంతే, సునీల్ వాళ్ళ ఆఫీసులో ఉండే వాళ్ళందరినీ సతాయించినారు. ఏదో ఒక విధంగా నాకు తెలియకడుగుతా ఒక మాట, కేఎన్ఆర్కు ఒక 10 కోట్ల రూపాయల ఆస్తి ఎట్లా వచ్చిందంటే 2007 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవాడిని పట్టుకొని 20 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తే ఒక 10 కోట్లు 5 కోట్లు సంపాదించేది పెద్ద పనే ప్రజలారా? మరి ఆ లెక్కనే అయితే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తండ్రి ఖర్జూర నాయుడు గారు కోటీశ్వరుడా, 2 ఎకరాల భూమి. మరి వాళ్ళ నాయన ఖర్జూర నాయుడు కోటీశ్వరుడు కాకపోతే చంద్రబాబు నాయుడు నాకు 1,00,000 కోట్లు ఉందని ఏ విధంగా స్టేట్మెంట్ ఇవ్వగలిగినాడు? ఎట్లా వ్యాపారాలు చేయగలిగినాడు? మరి చంద్రబాబు నాయుడు తర్వాత వారి కుమారుడు లోకేష్ బాబు లక్షల కోట్లకు అధిపతి ఏ విధంగా కాగలిగినాడు?
మరి వారి కుమారుడు దేవాంశ్ ఏ విధంగా కోట్లకు అధిపతి కాగలుగుతాడు? అంటే ఈ 30, 40, 50 సంవత్సరాల కిందట చంద్రబాబు నాయుడు 2 ఎకరాలకు అధిపతి అయినప్పటికీ ఇప్పుడు 1,00,000 కోట్లకు అధిపతి అయినా కానీ కేఎన్ఆరో, ఎల్లారెడ్డో, పుల్లారెడ్డో, సుబ్బయ్యో, రామయ్యో, రాచమల్లో మరొకడో ఎక్కడేసిన గొంగలిగా అక్కడే ఉండాల్సిందే తప్ప వాళ్ళు 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు సంపాదిస్తే కూడా ఆ ధనానంతా తీసుకొచ్చి అక్రమంగా సంపాదించిన పేరుతో ఆ అక్రమంగా సంపాదించిన దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లింకప్ చేసి ఆయన జైలుకు పంపాలనే ప్రయత్నం చేయడమే తప్ప మరొకటి కాదు.